హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపేనా జీవన్జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో అనేది వివరించేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సునందాలో లేని మార్పు రాబోతోంది. కాబట్టి అసలు ఈ మార్పు దేనికోసం వస్తుంది, అసలేం జరగనుంది, అందరూ ఎందుకు హ్యాపీగా ఉన్నారు, అలాగే కొంతమంది బాధలో కూడా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇంక మీరు మన వీడియో చూసేయాల్సిందే. అయితే ఈరోజైతే మాత్రం మొత్తానికి ఆనంది ఆదిత్య అనుకున్నట్టుగా వాళ్ల చిప్గా మంచి వర్క్ అవుతుంది. అందరి నుంచి చాలా మంచి అప్రిసియేషన్ వస్తోంది. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళనుకున్నట్టుగా చిప్ రెడీ చేశారు కదా, ఆ చిప్ వాళ్లైతే యూజ్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఇంకా ఈలోపు భగవంతుడు కరుణించినట్టుగా వాళ్లు ఏ ఇంట్లో అద్దెకైతే ఉంటున్నారో ఆ రెంటెడ్ హౌస్ ఓనర్ వల్ల పాప కిడ్నాప్ అయిపోతుంది. సో ఇంక కిడ్నాప్ అయిపోయేసరికి ఇంక వెంటనే ఆయన స్కూల్కి తీసుకెళ్తుండగా ఒక పెద్ద వ్యాన్ వచ్చి పాపని కిడ్నాప్ చేసేసి అతన్ని తోసేసి వెళ్ళిపోతారు. ఇంక ఈయనొచ్చి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చి వాళ్ల భార్యకి చెప్తాడు, పాపనెవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేస్తారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనుకునేసరికి వెంటనే వీళ్లు పోలీస్కి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు కూడా ఇంటికొస్తారు. వచ్చేసి ఏం జరిగిందండి వివరించండి అంటే మొత్తం చెప్తాడు ఆ ఆదిత్య వాళ్ళ హౌస్ ఓనర్. చెప్పేసరికి ఇంక వాళ్లు పాపని ఎత్తుకెళ్ళిపోయారు. వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజు ఇది అది తీపిద్దామనేసరికి వెంటనే ఆదిత్య చాలా కూల్గా, ఒక్క నిమిషం సార్, మా దగ్గర ఒక ప్లాన్ ఉంది అండ్ మేము ఆ విషయంలో మీకు సపోర్ట్ చేయగలమని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఇంక వెంటనే ఏంటి అనేసరికి ఆనంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మేమొక చిప్ రెడీ చేశాం చూడండి, ఇది మొత్తం అంతా లొకేషన్ అంతా మనం ఈ ల్యాప్టాప్లో చూడొచ్చు. సో దీని ద్వారా మేము పాపని ఫైండ్ అవుట్ చేయగలం అంటే, అవునా, ఇది చాలా విచిత్రంగా ఉంది అండ్ హెల్ప్ఫుల్గా కూడా అనిపిస్తుంది, సరే ఎలా చేస్తారో చూపించండి అనేసరికి ఇంక ఆదిత్య వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ఆ లొకేషన్ అది చూపించేసి ఇంక బోరుబొండ దగ్గర ఒక షెడ్ దగ్గర పాప ఉంది అని చెప్పేసి చెప్పేస్తాడు. చెప్పేసరికి లక్కీగా అక్కడికి వెళ్లేసరికి పాప నిజంగానే అదే లొకేషన్లో ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా పట్టుకుని ఆ పాపని రక్షించగలుగుతారు పోలీసులు. ఇంకా వెంటనే పోలీస్ అంటాడు, మీరు ఇంత మంచిగా వర్క్ చేస్తారా అని అనుకోలేదు, ఈ అప్రిసియేషన్ ఇక్కడితో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ తెలియాలి అని చెప్పేసి ఇంకా హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ విషయం తెలిసి మొత్తానికి అందరి ముందు వీళ్ళని బొకే ఇచ్చి సన్మానించి అప్రిషియేట్ చేస్తారు. ఇంకా ఇదంతా టీవీ న్యూస్లో కూడా వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఒక చిన్న పాపని వెంటనే చాలా వితిన్ హాఫ్ అన్ అవర్లో కనిపెట్టేశారన్నట్టుగా. ఇంకా వెంటనే ఆ న్యూస్ ఛానల్ చూసిన సునంద, శశికాంత్, చైతన్య ఇంకా పొంగిపోతారు. ఇంకా చైతన్య అయితే, అమ్మా చూసారా నాన్న ఎంత సంతోషపడుతుందో అంటే, బయటపడకపోయినా తనకి మీ అన్నయ్య అంటే చాలా ఇష్టంరా, ఏదో పంతమహాయానని చెప్పేసి బయటపడదు, కానీ చూడు ఎలా పొంగిపోతుందో అనేసరికి, ఏంటి అలా చూస్తున్నారు, వాడు ఎవరనుకున్నారు, నా కొడుకు అనేసరికి అబ్బో అని చెప్పేసి శశికాంత్ అంటాడు. ఇంక జీవన అయితే కుల్లిపోయి వీళ్ళని ఎలాగా అడుగడుగునా తొక్కేద్దామా అని చెప్పి చూస్తుంటే ఇంక వీళ్ళేమో నాకు అడ్డుపడేలా ఉన్నారే, వీళ్ళని ఇలా కాదు, వీళ్ళ సంగతేంటో చూస్తాను చూడు అని చెప్పేసి ఇంక వెంటనే తీనైతే మాత్రం చాలా కోప్పడి ఏంటి నీ మొహమలా మాడిపోయింది అంటే, అయ్యయ్యో అలాంటిదేం లేదు చైతన్య, మొహం మాడిపోవడం ఏంటి, ఎమోషనల్ అవుతున్నా, అసలు బావ ఆనంది ఎంత అచీవ్ చేశారు, ఆనంద భాష్పాల అని చెప్పేసి అంటే, ఆనంద భాష్పాల్లాగైతే అనిపించట్లేదు, సరే కానీ అని చెప్పేసి చైతన్య అంటాడు. ఈ చైతన్య ఒక్కడు ఎప్పుడూ తిన కళ్ళు నాపైనే ఉండాలి, కానీ ఇలాంటి విషయాల్లో కాదు చైతన్య అని చెప్పేసి మనసులో అనుకుంటుంది జీవన. ఇంకా ఇలా ఈలోపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సునందాకి శశికాంత్కి హోమ్ మినిస్టర్ నుంచి, కలెక్టర్ నుంచి, సీఎం నుంచి, పోలీస్ నుంచి, అందరి నుంచి కాల్స్ వస్తాయి, బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి. మీ అబ్బాయి చాలా మంచి పని చేశాడు, ఇది చాలా మంచి విషయం, ఇలాంటి అబ్బాయికి తల్లిగా ఉన్నందుకు మీరు అదృష్టవంతులు, ఇది అది అని కుప్ప పొగడ్తలతో సునందని ఎత్తేస్తారు. ఇక సునంద అయితే మొత్తానికి చాలా కూల్ అయిపోతుంది ఆదిత్య విషయంలో. ఇక వెంటనే చైతన్య ఇదే మూమెంట్ అనుకుని, అమ్మా అన్నయ్య దగ్గరని కలుద్దామమ్మా అంటే, వెంటనే ఏంట్రా ఈ మూమెంట్లో నాకు అన్నయ్యని తీసుకొచ్చేయాలని అనుకుంటున్నావా అంటే, అయ్యో అలా కాదమ్మా అంటే, కలుద్దాం, అందరూ
అందరూ ప్రశంసలిచ్చినప్పుడు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO నేను కాబట్టి నేను వెళ్ళి ప్రశంసించాలి కదా, ఒక ప్రశంసించే మనిషిగా వెళ్తాను, తల్లిగా కాదు అని చెప్పేసి అయినా కూడా తన పంతాన్ని వదలదు సునంద. కానీ లోపలైతే చాలా సంతోషపడుతుంది, కాకపోతే బయటపడదు. ఇంకా వీళ్ళైతే సరే వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరేసరికి శశికాంత్ అయితే సడన్ గా పడిపోతాడు. ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ పడేసరికి ఇంకా శశికాంత్ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసేసరికి చైతన్య అయితే ఆదిత్యకి కాల్ చేసి విషయమంతా చెప్తాడు. చెప్పి అన్నయ్య పడిపోయాడు, ఏం జరిగిందో తెలీదు, మేము హాస్పిటల్కి వచ్చాము, నువ్వు రా అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే ఏ హాస్పిటల్ ఏంటి అది కనుక్కొని ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్లేసరికి ఇంకా వెంటనే డాక్టర్ బయటకు వస్తారు. సునంద అయితే ఏడ్చేస్తుంది. ఇంకా జీవన వీళ్ళంతా కూడా చాలా టెన్షన్ పడతారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే లివర్ డ్యామేజ్ అయిపోయింది సునంద గారు, కాబట్టి చాలా క్రిటికల్ గా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఇమీడియట్ గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, కానీ ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం, ఎందుకంటే డోనార్ దొరకాలి కదా అని చెప్పేసి అలా అనేసరికి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, డబ్బు కోసం అసలు ఆలోచించకండి, దయచేసి ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అంటే అదే మేడం నాకు మీ గురించి తెలుసు, మీరు డబ్బుని తొగలరు, కాకపోతే ఇప్పుడు డోనార్ రావాలి కదా అనేసరికి ఇంకా వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆనంది ఒక్కసారి నా బ్లడ్ గ్రూప్ చూస్తారా, మాది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ అనుకుంటా, ఒకటే అయితే నేను ఇచ్చేస్తాను ఆ లివర్ అని చెప్పేసి నా లివర్ని మీరు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని ఆనంది అనేసరికి వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక డాక్టర్ అయితే అంటాడు, అమ్మా చూస్తుంటే చాలా చిన్నమ్మాయిలా ఉన్నావు, ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, సో నీ లైఫ్ నువ్వు రిస్క్ చేయడం కరెక్ట్ కాదు, అందులో మావయ్య అంటున్నావు, ఒక్కసారి ఆలోచించుకో అనేసరికి అసలు సునందకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అట్లా ఏం లేదు సారు, నాకు మీ పైన నమ్మకం ఉంది, మా మావయ్య ఎట్లయినా బతకాలి, మా అత్తయ్య మాంగళ్యం నిలబడాలి, కాబట్టి దయచేసి మీరు ఏం ఆలోచించకండి, నేనైతే రెడీగా ఉన్నాను, ఏమంటారు ఆదిత్య అనేసరికి ఇంకా ఆదిత్య ఒక్కటే అంటాడు, కొడుకునైనా నేను కనీసం ఆ మాట అనలేకపోయాను, అసలు ఇంత త్యాగం ఇంత ఆలోచన ఎలా వస్తుంది ఆనంది నీకు ప్రతిసారి అనేసరికి ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు ఆదిత్య గారు, మావయ్య గారిని అర్జెంటుగా మనం బ్రతికించుకోవాలి, దయచేసి మీరు పనులు కానివ్వండి అంటే మీ వాళ్ళంతా అగ్రీ అయ్యి సైన్ చేస్తేనే మేము మీ లివర్ని తీసుకుని వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయగలమమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం కన్విన్స్ చేస్తుంది ఆదిత్యని. ఆదిత్య అయితే ఇంకా సరే ఆనంది, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఒక మంచి పనికి పూనుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, మేము కూడా హ్యాపీగానే ఉంటాం, కానీ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరికి ఏం జరగకూడదు, ఇదొక్కటి మాత్రమే నేను ఆలోచించగలను, అటు చూస్తే కన్న తండ్రి, ఇటు చూస్తే తాళి కట్టిన భార్య, ఏం చెయ్యను అని చెప్పేసి ఆదిత్య అయితే సతమతమైపోతాడు. ఇంకా సునంద అయితే మాత్రం అసలు ఏం మాట్లాడాలో తనకు అర్థం కాదు, ఎందుకంటే షాక్ లో ఉంటుంది, అసలు ఆనంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒప్పుకోవడం ఏంటి అని చెప్పేసి. కనీసం జీవనేమో అమ్మో మనం ఇంకా నా అయ్యో నేను ఆ మాట అంటే నాతో ఈ చైతన్యం అడగకుండానే చేయించేస్తాడు, ఎందుకైనా మంచిది నేను కొంచెం సైడ్ అయిపోవడం మంచిది, సరే నేను వెళ్ళి కొంచెం పూజ ప్రార్థన చేసుకుని వస్తాను, మావి గారికి ఏం కాకూడదని సైడ్ అయిపోతుంది. సైడ్ అయిపోయేసరికి ఇంకా వెంటనే ఇంకా డాక్టర్ గారైతే వీళ్ళందరూ సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఆనంది అయితే అంటుంది, ఎవరు ఏం టెన్షన్ పడకండి, మావి గారికి ఏం కాదత్తయ్య, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి ఇంకా రెడీ చేయమని ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే సునంద అయితే అది కాదు ఆనంది అంటే మీరేం మాట్లాడకండి అత్తయ్య, ఇంకా టైం లేదు, సరే డాక్టర్ గారు కావలసిన ఫార్మాలిటీస్ వర్క్ అంతా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే మాత్రం సిద్ధమైపోతుంది. ఇంకా వీళ్ళు వెళ్ళి ఆ సిగ్నేచర్స్ అన్ని తీసుకుని ఆనంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే తీసుకోవడానికి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేసరికి ఇంకా డాక్టర్ అయితే మిడిల్లో బయటకు వస్తారు. బయటకు వచ్చేసి చెప్తున్నా కూడా ఆ అమ్మాయి వినలేదు. అప్పటికి కూడా చెప్పాము, అసలు నువ్వు కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నీకు హెల్త్ కి చాలా ఖరాబ్ అండ్ నువ్వు బయటికి సర్వైవ్ అవ్వడం కూడా చాలా ఇష్యూ అని చెప్పినా కూడా అమ్మాయి వినట్లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే ఆ సునందాకైతే ఆనంది మంచితనం ఏంటి అనేది అర్థమవుతుంది. భర్తని చెప్తున్నా కూడా తన మావయ్యని బ్రతికించుకోవడానికి ఎందుకు ఇంతలా పోరాడుతుందో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సునందాకి. ఇలా మొత్తానికైతే మాత్రం ఇంకా ఆదిత్య ఒక్కటే అంటాడు, ఆనంది తన మనుషులు బాధపడితే అస్సలు తట్టుకోలేదు, అలాంటిది తన సొంత మావయ్య బాధపడితే తను ఎలా తీసుకోగలది, డాక్టర్ మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు మాకు చెప్పారు, నాకు అర్థమైంది, కానీ ఆనంది విందు ఇంకా మీ చేతుల్లోనే ఉంది, ఆ భగవంతుడిని ప్రార్థించుకుని ఇంకా తను అడిగినట్టుగా నాన్నగారికి ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యండి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం ఈ మాటలన్నీ విని కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా వెంటనే వీళ్ళమ్మ ఏమైంది అని చెప్పి ఇంకా సునందని లేపే ప్రయత్నంలో ఉండి వాటర్ కొడతారు. ఇంకా ఈ లోపు డాక్టర్ అయితే వెళ్ళి మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ చేసి ఆనందిని
ఒక బెడ్ పైన శశికాంత్ని ఒక బెడ్ పైన వేసేసి ఇంకా బయటికొస్తారు. మొత్తానికి మీ ప్రార్థనలు ఫలించాయి. అమ్మాయి ధైర్యం నిలబడింది. ఆయనకైతే ఏ ప్రాబ్లం లేదు. ఆనంది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరు మొత్తం అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఒక 1 అవర్లో మీరు వెళ్ళి వాళ్ళని చూడొచ్చు అనేసరికి ఇంకా వెంటనే సునంద కూడా కొంచెం ఆ కళ్ళు తిరిగి పడిపోయింది కదా. మెలకువలోకి వచ్చేసరికి ఇంకా వెంటనే చైతన్య అంటాడు, చూసావా అమ్మ, ఆనంది వదిన ఎంత పెద్ద త్యాగం చేసిందో అంటే నిజమేరా. ఈరోజు ఆనంది లేకపోతే నా మాంగళ్యం ఏమైపోయేదో. అసలు నాకు చాలా షాకింగ్గా ఉంది. అసలు ఆనంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మావి గారికి నేను నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తాను అని చెప్పేసి అలా ఎలా అనగలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఇన్ని రోజులేమో అనుకున్నాను మీరంతా ఆనందని పొగుడుతూ ఉంటే, కానీ ఈరోజు అర్థమైంది. అయినా నాకు అసలు ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆనంది మొహం చూడటానికి కూడా నేను పనికి రాను అనిపిస్తుంది. అంతలాగా వాళ్ళని హింసించినా కూడా ఆనంది నా కోసం, నా భర్త కోసం ఈరోజు నిలబడింది. తను తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు చేసిన త్యాగానికి తనకి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని సునంద పాజిటివ్గా మాట్లాడేసరికి ఇంకా జీవనమైతే మాత్రం కుళ్ళిపోతుంది. ఏంటి, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఈరోజు వీళ్ళు నక్కతోక మట్టినట్టున్నారు. ఈరోజు చూస్తే న్యూస్ ఛానల్ నిండా వీళ్ళు చేసిన మంచి పనే. ఇప్పుడు చూస్తే అత్త మనసు కూడా మారిపోయింది. ఇంకా నా బతుకు బస్ స్టాండ్ ఏమో అని చెప్పేసి ఇంకా జీవనం అనుకుంటూ ఉంటుంది. అనుకొని ఎలా అయినా సరే ఈ ఆపరేషన్ అయితే అయ్యింది, కానీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి హాలి అయితే వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా జీవన అయితే వెళ్ళి నర్స్కి డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి మా మావయ్య గారికి ఆ ఆక్సిజన్ది తీసేసేయి, ఆయన చచ్చిపోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంక వెంటనే నర్స్ అదేంటి మేడం అని అంటున్నారంటే చెప్పింది చెయ్యి, అమౌంట్ కావాలా వద్దా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే ఆ నర్స్ అయితే మాత్రం అమౌంట్ తీసుకొని ఆ పని చేసేసరికి వెంటనే అది సీసీటీవీ ఫుటేజ్లో అయితే కనిపిస్తుంది. కనిపించేసరికి అసలు నర్స్ ఎందుకలా వెళ్ళి చెయ్యబోయిందా అని చెప్పేసి చూసేసరికి ఇంకా ఆమెని డాక్టర్ కొట్టేస్తాడు. కొట్టేసి అడిగేసరికి తను నిజం చెప్పేసరికి డాక్టర్ వచ్చి, ఏంటి మీ కోడలికి ఏమైనా బుర్ర లేదా, అసలు ఏమనుకుంటుంది, మాది హాస్పిటల్ రెప్యుటేషన్ తీసేయడానికి ప్రయత్నిస్తుందా అంటే మా ఆనంది ఏం చేసిందండి అంటే నేను మాట్లాడేది ఆనంది కోసం కాదు, నీ చిన్న కోడలు జీవన కోసం మాట్లాడుతున్నా, ఇగో ఇలా చేసింది అని చెప్పి నర్స్ని తీసుకొచ్చేసరికి అందరి ముందు జీవన నిజస్వరూపం బయటపడుతుంది. నువ్వెందుకు మావయ్యని చంపాలని చూసావు, అసలేంటి నువ్వు అంటే అది కాదు అత్తి అంటే ఏంటనుకుంటున్నావు, నువ్వు నా భర్తని చంపాలని చూసావా, మేం సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవని అని చెప్పి లాగి పెట్టి సునంద ఒకటి కొట్టేస్తుంది. కొట్టేసరికి చెప్పు ఎందుకు ఈ పాడు పనికి నువ్వు పాలుపడ్డావు అనేసరికి అసలు జీవన అయితే ఏం మాట్లాడదు. ఇంక వెంటనే చైతన్య మాట అందుకొని, ఎందుకంటావేంటి, ఇప్పుడు అన్నయ్య వదినపై నీకు మంచి ఒపీనియన్ వచ్చేసింది, ఇలుగు వాళ్ళు ఇప్పుడు అందరిలో మంచి అప్రిషియేషన్ పొందారు, మనం సంతోషంగా ఉంటే ఈవిడ చూడలేదు కదా, ఇది అసలైన జీవన నిజస్వరూపం. ఇన్ని రోజులు మన ముందు మంచిగా నటిస్తూ ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆగలేక నర్స్కి డబ్బులిచ్చి మరి నాన్న ప్రాణాలు తీసేసి ఆనంది హెల్ప్ చేసినా కూడా తనకి అవ్వలేదు. సో ఆనంది మనకెందుకు పనికిరాని పని చేసింది, అట్లీస్ట్ తను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోయినా ఇంకో 2 రోజులు బ్రతికేవాడు మా ఆయన అని మళ్ళీ నువ్వు తప్పుగా అనుకొని ఆనందిని దూరం చేసుకోవాలి వదిన అని చెప్పేసి ఇది ఇంత పనికి పాల్పడి ఉంటుంది అని చెప్పి చైతన్య అంటాడు. అనేసరికి ఇగో ఇదంతా నిజమే కదా అని చెప్పేసి ఇంక వెంటనే సునంద అయితే మాత్రం జీవన 2 చెంపలు వాగించేస్తుంది. ఇంకా జీవనం మౌనంగా ఉండేసరికి ఇంకా అదే నిజమని, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నా కుటుంబ పరువు నువ్వు నిలబెడతావనుకొని నిన్ను నేను ఎండీగా కూర్చోబెట్టాను, కానీ నువ్వు మనసులో ఇంత విషయాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని ఏం కాపాడతావు, ఈరోజు నా భర్త ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నించింది ఒక కోడలైతే తీయడానికి ప్రయత్నించిన ఇంకో కోడలుగా చరిత్రలో మిగిలిపోయేలా ఉన్నావు నువ్వు, అని చెప్పేసి ఇంకా సునంద అయితే అసహించుకొని జీవనాన్ని మెడపట్టుకొని హాస్పిటల్ నుంచి బయటికి తోసేస్తుంది. ఇంక నువ్వు ఎలా నా ఇంట్లో అడుగు పెడతావో నేను చూస్తాను అని. ఇంక ఈలోపు డాక్టర్ గారు వచ్చి, సరే అమ్మ, మొత్తానికి చాలా పెద్ద ప్రమాదం నుంచి నీ భర్త బయటపడ్డాడు, మొత్తానికి ఆనంది చాలా ఖచ్చితంగా అనుకుని మావయ్య గారికి ఏం కాకూడదనుకొని తను ఈ త్యాగానికి బయట పాలుపడినందుకు మొత్తానికి ఆ భగవంతుడైతే మీకు తోడుగా ఉన్నాడు, ఇంక మీరైతే వెళ్ళి వాళ్ళిద్దరిని చూడొచ్చు అనేసరికి ఇంక వెంటనే వెళ్ళేసరికి ఆనందికి శశికాంత్కి కూడా స్పృహ వస్తుంది. వచ్చేసరికి ఇంక వెంటనే సునంద అయితే మాత్రం
ఆ శశికాంత్కి జరిగిన విషయమంతా చెప్తుంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అండి? ఆనంది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తను హెల్ప్ చేసింది, జీవన ఇలా చేయబోయింది అనేసరికి ఇంకా శశికాంత్ అయితే చాలా బాగా ఎమోషనల్ అవుతాడు. వెంటనే ఆదిత్య, ఏంటమ్మా ఎందుకు ఇలా అయిపోతున్నావు? మనం మనుషులం, ఒక కుటుంబం, మనల్ని మనం కాపాడుకోపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? ఆనంది చేసింది చాలా పెద్ద విషయమే, కాదనట్లేదు, కానీ దయచేసి మీరు ఇలా అయిపోకండి. మీరు సంతోషంగా ఉండాలని తను చేసింది, మీరిలా బాధపడకండి అనేసరికి, బాధపడక ఏం చేయమంటావురా? ఎన్ని మాటలన్నానో తనని, ఎంత అసహించుకున్నానో, ఎంత తనని చులకనగా చూసి నలుగురిలో అవమానించాను. అయినా కూడా తను ఏవి మనసులో పెట్టుకోకుండా నా మాంగళ్యం కోసం, ఆయన ప్రాణం కోసం ఆలోచించి తన ప్రాణాల్ని నిలబెట్టింది. ఈరోజు నా పెద్ద కోడలు నా కుటుంబ పరువు గౌరవాన్ని, నా ఐదోతనాన్ని కూడా నిలబెట్టింది. ఆడపిల్లకి ఐదోతనాన్ని మించింది ఏముంది? అలాంటిది ఈరోజు నాకు ఆనంది ఒక పునర్జన్మని ఇచ్చినట్టయిపోయింది అనేసరికి, నిజమే కదా ఆదిత్య, నా కోడలెక్కడ్రా నేను చూడాలి అనేసరికి ఇంకా ఆనంది పక్క బెడ్లోనే ఉంటుంది. ఇంకా ఆనందిని చూడడానికి వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా వెంటనే సునంద ఆనందికి దండం పెడుతుంది. ఏంటి అత్తయ్య ఏం చేస్తున్నారు అంటే, నా పాలిట వచ్చిన దేవతమ్మ, నేను నిన్ను ఎంత తప్పు పట్టినా, నేను నిన్ను ఎన్ని మాటలన్నా అవేవి మనసులో పెట్టుకోకుండా నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావు. ఈరోజు మీరు పోనీ ఏమీ లేక మమ్మల్ని మభ్య పెట్టడానికి, డబ్బు తీసుకోవడానికో, ఏదో మా దగ్గర పేరు కొట్టడానికో ఇంత చేశావనుకోవచ్చు, కానీ అదేదీ కాదు. ఈరోజు మీరు ఎంత బిగ్ పొజిషన్లో ఉన్నారో మేము న్యూస్ ఛానల్స్లో వీటిల్లో చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు మమ్మల్ని పక్కకు తోసేయచ్చు. అయినా కూడా మీకుందా తనని దీన్ని పక్కన పెట్టి ఈరోజు నాకు నువ్వు ఎంత సాయం చేశావో నేను మర్చిపోలేనిది. నీరు లబ్బు నేను ఈ జన్మలో తీర్చుకోలేను. చిన్నదానమైపోయావు తల్లి, లేదంటే కాళ్ళు పట్టుకునేదాన్ని. నా ఆయుష్ పోసుకొని జీవితాంతం సంతోషంగా ఉండండి అని చెప్పేసి సునంద అయితే అసలు చాలా బ్రేక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. ఇంకా వెంటనే చైతన్య ఆదిత్య అయితే, వద్దమ్మా దయచేసి నువ్వు అలా బాధపడుకు అంటే, లేదురా ఇది సంతోషంలో, నాలో వచ్చిన మార్పుకు, నాకొచ్చిన సంతోషంలో వస్తున్న ఏడుపు. నేను అసలు ఇలాంటి మంచి మనుషుల్ని పక్కన పెట్టి పురుగుల్ని పాముల్ని పక్కన పెట్టుకు తిరిగాను. దాని జీవన నిజ స్వరూపం ఈరోజు నాకు బయటపడింది. దానికి ఎలాంటి శిక్ష పడిస్తానో చూడు అని చెప్పేసి అనుకుని ఇంకా ఆనందినైతే మెచ్చేసుకుంటుంది సునంద. ఇంకా మొత్తానికి మెల్లిగా సునందయ్య దగ్గర ఉండే ఆనందిని, శశికాంత్ని, ఇంకా చైతన్య ఆదిత్య అయితే శశికాంత్ని చూసుకుంటారు. ఇంకా సునందయ్య దగ్గర ఉండి ఆనందిని చూసుకోవటం, తనకి మంచిగా కుదుటపడే వరకు అన్నీ చేయటం మొదలు పెడుతుంది. హలో, మొత్తానికైతే మాత్రం జీవన నిజ స్వరూపం ఏంటి అనేది బయటపడి సునందకి ఆనంది మంచితనం అర్థమవుతుంది. ఇంకా మెల్లగా వీళ్ళు కుదుటపడేసరికి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా సునంద వెళ్తుంది. వెళ్ళి అడుగుతుంది, ఇంకా మన ఇంటికి వచ్చేయండిరా, మీరు లేని ఇల్లులా లేదు, దయచేసి ఒక అమ్మగా నేను అర్థిస్తున్నాను అనుకో. అంటే ఏంటమ్మా అలా అంటున్నావు? ఎలాగో ఎందుకు, మేము ఇక్కడ బాగానే ఉన్నాం కదా అనేసరికి, లేదు నాకు ఈరోజు ఎంత సంతోషాన్ని మిగిల్చిన నా కోడలు నా కళ్ళ ముందే తిరగాలి. తను ఏవైతే కోల్పోయిందో, ఏ హుందతానమైతే కోల్పోయిందో, ఈ సునంద కోడలుగా నేను తనని పరిచయం చేయాలి అని చెప్పేసి తను చాలా రిక్వెస్ట్ చేస్తుంది సునంద. ఇంకా ఆ మాటలు విన్న ఆనంది వెంటనే, ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? నా మావయ్యని నేను బతికించుకున్నా, అది నాకు ఆ క్షణాన అలా అనిపించింది. ఆ భగవంతుడు కూడా కరుణించాడు, మీరు బాగుంటే చాలు అని చెప్పేసి అనేసరికి, అసలు ఎంత నిస్వార్థం! ఎలాగే నీలో నేను ఎన్ని మాటలు అంటున్నా, ఏం చేస్తున్నా సరే నువ్వు మాకు అడుగడుగున మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. ఆ రోజు నువ్వు నీ నుంచి తప్పు కూడా లేదని నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా నువ్వు శత్రువు ప్రాణాన్ని కూడా కాపాడడానికి ముందున్నావు. నువ్వు అనగదొక్కాలంటే నన్ను ఆ రోజే హాస్పిటల్లో ఇలాగోలా మావయ్య చనిపోతే ఇంకా అత్తయ్య లొంగిపోతుంది, ఇంకా ఈవిడని మనం ఆడేసుకోవచ్చు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ రోజు నువ్వు చూపించిన త్యాగం నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా సునంద అయితే మాత్రం క్షమాపణ చెప్పి కాళ్ళపైన పడబోతుంది. అత్తయ్య, ఏంటి అత్తయ్య ఇదంతా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేం బాధపడకండి. ఇప్పుడేంటి, మేమింటికి రావాలి అంతే కదా? నేను కూడా నయమయ్యాను. మీరు నాకు ఎంతలాగా చూసుకున్నారో, ఎంత సేవ చేశారో నేను మర్చిపోతాననుకోకండి. మీలో ఈ మార్పు వచ్చింది, నాకు అదే చాలు. అంటే నువ్వు నాకు కోడలివి కాదు, నువ్వు నా కూతురివి. నీకేమైనా జరిగితే నేను ఎలా తట్టుకోగలను ఆనంది అని చెప్పి సునంద అయితే మాత్రం ఇంకా వెంటనే ఆదిత్య ముందు తన మీద, ఆనంది మీద తనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఇంకా వెంటనే శశికాంత్ కూడా ఆదిత్యకి కాల్ చేసి, అమ్మ వచ్చిందిరా అమ్మ, మాట కాదనకుండా ఇంటికి వచ్చేయండి. ఇంకా ఇల్లు అయితే బోసిపోయింది, మీ అడుగుతో ఇల్లుకి ఒక దేవాలయం అవ్వాలి అనేసరికి, లేదు నాన్న ఇంకా మీరు బాధపడకండి, అమ్మ కోరుకున్నట్లుగానే మేము వచ్చేస్తాము అని చెప్పేసి ఇంకా
ఆదిత్య అయితే మాత్రం ఆనందిని వెళ్ళి బట్టలు సర్దుకో, అమ్మ కోరుకున్నట్లుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి, సరే అండి, మీరంతా కలిసి ఉండటమే కావాలి, ఇన్ని రోజులు నా వల్లనే మీరు ఇంటికి కుటుంబానికి దూరం అయ్యారు అని చెప్పేసి బాధపడ్డాను. ఇప్పుడు ఈ భగవంతుడి దయ వల్ల మనకంతా మంచి జరిగింది అంటే దీనంతటికి కారణం నువ్వే కదా ఆనంది. నువ్వు లేకపోతే ఆ రోజు నేను ఆ చిప్పు విషయంలో అంతా అచీవ్ చేసేవాడిని కాదు. ఈ రోజు నువ్వే లేకపోతే అమ్మలో ఈ మార్పు వచ్చేది కాదు. ఇదంతా నీ కారణంగానే అని ఆదిత్య అయితే ఆనందిని హక్ చేసుకుంటాడు. ఇలా మొత్తానికైతే మాత్రం ఆనంది చేసిన త్యాగంతో, శశికాంత్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో చేసిన హెల్ప్తో సునంద మనసు మారి ఆనందికైతే దండం పెట్టి క్షమాపణ చెప్పి తనని ఒక మంచి కోడలుగా తన అర్థం చేసుకుని జీవనాకైతే తన బయటకి నెట్టేసి తనకు కావాల్సిన శిక్ష వేయిస్తానని గట్టిగా ఫిక్స్ అవుతుంది సునంద. అలా మొత్తానికి ఆనందినైతే ఆదిత్యాన్ని ఇంటికి రమ్మని సునంద కన్విన్స్ చేసి తన మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మొత్తానికి ఆనంది ఆదిత్య చాలా సంతోషంలో సునంద కోరుకున్నట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. కాబట్టి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు దాన్ని చాలా ఈజీగా చూడగలరు. కాబట్టి ప్లీజ్ కీప్ వాచింగ్ ఆ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.